డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా కైండ్నెస్ అభయం లయన్స్ క్లబ్ ఏర్పాటు అభినందనీయమని లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు అన్నారు. అధ్యక్షతన స్థానిక గమని ఫంక్షన్ హాల్లో లయన్స్ కొప్పిశెట్టి రమణయ్య సోమవారం జరిగిన డైమండ్స్ లయన్స్ క్లబ్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా పీడీజీ శ్రీరామ్ సురేష్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాకరాల వేణుబాబు, ఎన్వీవీఎస్ పాపారావు నాయుడు, పీడీజీ మాదిరెడ్డి బాబూజీరావు, డీసీఎస్ కొమ్ముల మురళీకృష్ణ, రీజనల్ చైర్మన్ మదన్ మోహన్ అగర్వాల్, జోన్ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణన్ రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోన్ చైర్పర్సన్ లయన్ పేరిచెర్ల మురళీకృష్ణన్ రాజు, ఎక్స్టెన్షన్ చైర్మన్గా కైండ్నెస్ లయన్స్, అభయం లియో లయన్స్ అని 2 నూతన క్లబ్లను ఏర్పాటు చేశారు. కైండ్నెస్ అధ్యక్షులుగా గట్టిం ప్రవీణ్ కృష్ణ, కార్యదర్శి ట్రెజరర్, అభయం లియో లయన్స్ అధ్యక్షులుగా మండే మాధురి, కార్యదర్శి సంపత్, ఆకాశపు సాయి, వెజ్ గణేష్ తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అభయం లియో లయన్స్ క్లబ్. అభయం అంటే చెయ్యి వెంచడం కాదు, అనుగ్రహించడం. అనుగ్రహం అంటే ఆచరించడం. ఆచరణ అంటే ఆ కార్యక్రమాన్ని పరిపూర్ణత చేయడం. ఆ పరిపూర్ణత అంటే ఇతరులకి ఏ ఇబ్బందులు ఉన్నాయో, అవసరాలు ఉన్నాయో, అవకాశాలు ఉన్నాయో వాటిని సిద్ధింప చేయడం. ఇట్స్ ద కాల్ టు అభయం. సో ద గ్రేట్ నేమ్ అభయం అని సేవ జరుపుకుంటున్నారు. ఇలా మరి వీటిలన్నింటినీ కూడా తయారు చేసినటువంటి మా మురళీకృష్ణరాజు గారు, అలాగే దీన్ని కోఆర్డినేట్ చేస్తూ నిరంతరం కూడా ఒక సాఫ్ట్వేర్ ఐడియాలజీ తోటి, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ తోటి మరి అర్ధరాత్రి అయినా సరే ముందుకు ఉన్నటువంటి మిత్రులు మన జిఎన్ఏ కోఆర్డినేటర్ కొరకల్ సత్యనారాయణ గారు. సో ఇలా కమిట్మెంట్, సాటిస్ఫాక్షన్, రియాక్షన్, ఎవ్రీథింగ్. రియాక్షన్, ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ రియాక్షన్. మనం ఏదైతే ఇస్తామో అది పొందుతూ ఉంటాం. దట్ ఈస్ ద మరి గివింగ్ ఈజ్ లివింగ్. మనం ఇస్తే మనకి భగవంతుడు ఇస్తాడు. సో ఈ ఆస్పెక్ట్లో మరి చక్కగా కోఆర్డినేట్ చేస్తూ, అలాగే మనకి ఈ జిల్లాలో ఒక ఉన్నత ప్రమాణాలతో ముందుకు ఉండేటువంటి విధంగా ఒక ఏఓపి అనేటువంటి సిస్టమ్ని మనం ఇంప్రూవ్ చేస్తే అనేక రకాల ప్రాజెక్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో మరి ఏఓపి చైర్మన్గా ఉంటూ ఇవాళ ఎంఓస్ ఇవ్వాలన్నటువంటి క్షణం తిరిగి లేనటువంటి ఆడిటర్ మా ఎన్వి రమణరావు గారు. ఎన్వి రమణరావు గారు కోరుతున్నాము, ఈ మధ్యకాలం ఖచ్చితంగా 2 కాంప్లెక్స్లు కడుతున్నారు. ఆ 2 కాంప్లెక్స్లలో వచ్చేటువంటి ఇన్కమ్లో 0.1% మరి ఇటువంటి క్లబ్స్కి సేవ చేస్తే కనుక భగవంతుడు మరింత వృద్ధి చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ, ఆంధ్రప్రదేశ్ లైనిజంలో మనకి 6 జిల్లాలు ముఖ్యంగా ఉండటం జరిగింది. వీరన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకు కూడా మెంబర్షిప్ సంబంధించిన ఇన్ఛార్జ్గా మన పెద్దలు నన్ను నియమించడం జరిగింది. నేను మిత్రులు రమణయ్య గారిని ప్రెసిడెంట్గా ఇండక్ట్ చేసిన రోజుని, ఇన్స్టాల్ చేసిన రోజుని నాకు తెలియదు నేను మెంబర్షిప్ చైర్పర్సన్ అవుతాను. ఆ రోజునే అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ అంటే టాప్ 5లో ఉంటుంది, డౌట్ లేదు. అట్ ది సేమ్ టైం మీ క్లబ్కు ఉన్న చరిత్రను బట్టి ఈ సంవత్సరం కూడా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ టాప్ 10లో, టాప్ 5లో, కుదిరితే టాప్ 1 నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని, మెంబర్షిప్లోనే ఉండాలి, సర్వీస్లోనే ఉండాలి, లీడర్షిప్లో ఉండాలి. అలాగే ఆ రోజుని నేను ఆ డిపార్ట్మెంట్ నాకు సంబంధం లేకపోయినా ఆ రోజు వారికి మెంబర్షిప్ సంబంధించి వారిని ప్రామిస్ అడిగారు. చాలా సంతోషం. మన 316G జిల్లాలో ఇంతవరకు మన 4 క్లబ్లు వస్తే అందులో 2 క్లబ్లు ఈ తాడేపల్లి ఆధ్వర్యంలో మరి జరుగుతున్నటువంటి సర్వీస్ కార్యక్రమాలతో పాటుగా మరి కైండ్నెస్, అభయం అనే 2 క్లబ్స్ని మనం ఈ రోజు ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. మరి ఒక్కరితో స్టార్ట్ చేసిన ఈ తాడేపల్లిగూడెం డైమండ్స్ నేను ఒక్కడనే ఆ క్లబ్ని రీస్టార్ట్ చేయడం జరిగింది. నాకు ఆ రోజున అప్పుడు గవర్నర్ శ్రీరామ్ సురేష్ గారు ధైర్యం ఇచ్చి మరి ఆ రోజున ఒక 4 వ్యక్తుల్ని పంపించడం జరిగింది. మరి కొరిపల్లి సత్యనారాయణ గారు, మదన్ మోహన్ అగర్వాల్ గారు, మా డీసీఎస్ నాగమల్లేశ్వరరావు గారు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సేవా కార్యక్రమాలు పేర్చెర్ల ఫౌండేషన్ పేరుతో చాలా జరుగుతున్నాయి. ఇది కూడా ఆ టైప్దే. నువ్వు అందులో ఒక 5-6 ఇయర్స్ నుంచి మెంబర్గా ఉన్నావు. ఇది కూడా నువ్వు ట్యాకప్ చేస్తే మేమందరం కూడా సపోర్ట్గా ఉంటామని ఆ రోజు తెలియజేస్తే, మాణిక్యాలరావు గారు అయితే ఇంటికే వచ్చి ఒక 1/2 గంట నాతో మాట్లాడి నాతో
ఒప్పించి వాళ్ళకి తెలియపరచడం జరిగింది. అలా ఒక్కడితో స్టార్ట్ చేసిన మా ప్రయాణం ఈ రోజున తాడేపల్లిగూడెం డైమండ్స్ అంటే 3 క్లబ్బులకి సరిపడే 61 మంది మెంబర్స్తో ఈ రోజు మేము ఉన్నాం. స్థానిక కొబ్బరి తోటలోని మహంకాళమ్మ తల్లి 44వ వార్షిక జాతర ఉత్సవాల్లో భాగంగా 7వ రోజుగా ఆదివారం రాత్రి నవ్య ఈవెంట్స్ రాము నిర్వహణలో మ్యూజిక్ మిమిక్రీ మాట్లాడే బొమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఏఎంసీ మాజీ చైర్మన్ తోట గోపి, మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు అమ్మవారిని దర్శించుకోవటానికి రాగా వారిని ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు సాల్వాతో సత్కరించారు. అదేవిధంగా శ్రీ దానేశ్వరి హీరో షోరూం అధినేత బోళ్ల సతీష్ రాగా ఆయనను కూడా సత్కరించారు. మంగళవారం ఉత్సవాలు ముగింపుగా అన్న సమారాధన నిర్వహించనున్నట్లు ఎగ్గిన నాగబాబు తెలిపారు. మనకి ఈ పందిరిలో సిల్వర్ స్టార్ అలాగే ఇతర పెద్ద పెద్ద మిమిక్రీ ఆర్టిస్టులు ఈ వేదిక మీద గతంలో కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మనం పిల్లల కోసం, పెద్దల కోసం, యువకుల కోసం అన్ని కార్యక్రమాలు తోలుబొమ్మలాటలు కానీ, హరికథలు కానీ, బుర్రకథలు కానీ, భరతనాట్యాలు కానీ, ఆర్కెస్ట్రాలు కానీ, డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ ప్రత్యేకంగా ఈరోజు పిల్లల కోసం ప్రతి సంవత్సరం కూడా పెడతాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ మ్యాజిక్ షో, టాకింగ్ డాల్, మిమిక్రీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఇది ఎక్కడ మంచి ఆర్టిస్ట్ ఉంటారని మనకి చెప్పినప్పుడు ఈ పందిరికి చిరపరిచితులు మన నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులుగా ఉంటూ మహంకాళమ్మ ఆలయ కమిటీకి ఎప్పుడు ఏ విధమైనటువంటి సహకారం కావాల్సిన అందిస్తున్నటువంటి సోదరుడు హోండా షోరూమ్ అధినేత సతీష్ గారిని ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. 44 ఇయర్స్ మహంకాళం జాతర జరుగుతుందంటే ఇలాంటి పిల్లలందరూ కూడా, అంటే నేను పుట్టలేదు ఆ టైంకి, సో మీలాగే మీకన్నా ముందు అంటే ఎన్ని జనరేషన్స్ మారినాయో 45 ఇయర్స్ సెలబ్రేషన్ జరుగుతున్నాయంటే ఒక్కసారి ఆలోచించండి. ఆఫ్టర్ జనరేషన్స్ అండ్ జనరేషన్స్ మీరే మీలో చిన్న చిన్న పిల్లలందరూ కూడా, సభ్యులందరూ కూడా శ్రీదేవి మహంకాళమ్మ జాతర మహోత్సవం 144 అది మీరు అందరూ చూస్తారు, మేము చూడకపోవచ్చు. బట్ ఆల్ ద బెస్ట్ అండి మీ అందరికి, చిన్న చిన్న పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మీరున్న చిన్న చిన్న లెవెల్ చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి. బట్ ఇలాంటి ప్రోగ్రామ్ మీరు అందరూ కూడా పెద్ద పెద్ద స్టేట్లో, కంట్రీస్లో సెలబ్రేట్ చేయాలి. ఆల్ ద బెస్ట్ చెప్తాను మీ అందరూ కూడా. ముఖ్యంగా మన ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే, చిన్న కార్యక్రమాలు, చిన్న ఫంక్షన్స్ చేయాలంటే ఎంతో ప్రయాస, చాలా కష్టం. ఒకరోజు చేయడానికి మొత్తం అయిపోయింది, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటాం. కానీ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు నాగబాబు గారు, ఆయన అచీవ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. నాలాంటి ఫాలోవర్స్ ఆయన కూడా ఉంటే ఆయన నుంచుని ఇది కమాండ్ చేస్తా జరిగిపోతాయి, పనులన్నీ జరిగిపోతాయి. ముందుగా అధ్యక్షుల వారు మరి ఇక్కడ నాగబాబు గారు, ఇంకా ఆయన మాకు చెప్పాలంటే ఒక తండ్రి సమానులు, గురు సమానులు. ఈరోజు ఎంతోమంది కళాకారులు బతికిస్తున్న ఒక మహోన్నత వ్యక్తి. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మాలాంటి కళాకారులు ఎంతోమందికి మీరు దారిని చూపిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మరి నా చిన్నప్పటి నుంచి ఇక్కడ కూర్చున్న చూడండి బాబు వాళ్ళు, ఆ ఏజ్ నుంచి కూడా మేము అన్నయ్యతో ట్రావెల్ చేస్తున్నాం, సతీష్ అన్నయ్యతోటి. మమ్మల్ని చెప్పాలంటే ఒక స్థాయికి తీసుకెళ్ళారు ఆయన. మన ఆంధ్ర నుంచి ఫస్ట్ టైం చెన్నై తెలుగు ప్రపంచ మహాసభలుకి మమ్మల్ని ఇక్కడి నుంచి సుమారుగా ఒక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం కూడా జరిగిందండి. నిజంగా మాకు చిన్నప్పటి నుంచి ప్రతి పనిలో కూడా ఆయన సపోర్ట్ మామూలుగా లేదు. ప్రతి పనిలో, ప్రతి విషయంలో కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారని. స్థానిక శేష్మహల్ రోడ్డులోని రామాలయంలో సోమవారం అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయాన్ని పూలతోనూ, కాషాయ జెండాలతో అలంకరించి ఈ పూజలు చేశారు. అనంతరం శోభాయాత్ర జరిగింది. శేష్మహల్ రోడ్డులోని వర్తకులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి ఈ శోభాయాత్రలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ పట్నాల రాంపండు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటున్నానన్నారు.
శేషమాల్ రోడ్డు వెలిసి ఉన్న శ్రీ రామాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో అయోధ్యలో 12:22 బాల రామచంద్రమూర్తిని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భాగంగా మా సాలిపేట రామాలయం శేషమాల్ సెంటర్లో ఉన్న వర్తకులందరూ కూడా స్వచ్ఛందంగా షాపులందరూ మూసివేసి ఈ యొక్క జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ వీధి తిరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విచ్చేసిన భక్తులందరికీ ముందుగా శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సాలిపేటలో వేసేసిన రామాలయం దగ్గర ఉన్న ప్రతి వ్యాపారాలు కూడా దినదిన అభివృద్ధి చెందాలని, ప్రతిరోజు కూడా ఆ స్వామిని దర్శించుకుంటే ప్రతిరోజు మాకు అన్ని కోరికలు కలుగుతాయని, ఆంజనేయ స్వామి దయ ఎప్పుడు అందరికీ ఉంటుందని కోరుకుంటూ ఇవాళ మనందరం అదృష్టవంతులు. మన పూర్వీకులు చూడలేనటువంటి చరిత్ర, మన భావితరాలు ఊహించలేని చరిత్ర మనందరం కూడా ఈ రోజు అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తి చేసుకుని ఆ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా హిందూ సనాతన సాంప్రదాయాలని ఒక భాషలుగా తీసుకున్నటువంటి ఈ సందర్భంగా మనందరం కూడా హిందూ భక్తులుగా, హిందూ బాధ్యులుగా మనందరం ఈ కథను తొక్కి ఈ రామనామ స్మరణతో మనందరం కూడా ఐక్యమత్యంగా రాబోయే తరాలు భావితరాలకి బాధ్యతయుత పాత్ర పోషిస్తూ సమాజ స్థాపనకి మనందరం కూడా ఈ రామరాజ్య స్థాపనకి కంకణం కట్టుకోవాలి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు తాడేపల్లిలో శేషమాల్ రోడ్డు ఉన్నటువంటి సాలిపేట రామాలయం కమిటీ తరఫున అదేవిధంగా ఆ వీధిలో ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా షాపులు మూసివేసి ఆ రామనామ స్మరణ చేసుకుంటూ బాధ్యతయుత పాత్ర పోషిస్తూ మీ ముందుకు వచ్చాం. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాం, రామనామ స్మరణే మనందరికీ కూడా రాబోయే రోజుల్లో ముక్తి మార్గము. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట 12:29 జరుగుతుంది. అక్కడ బాలరాముడి ప్రతిష్ట అక్కడే కాదు, ప్రతి హిందూ గుండెల్లో కూడా రాముడి ప్రతిష్ట జరుగుతుంది. యావత్ భారతదేశం అంతా కూడా రామనామంతో వెలుగొందుతుంది. మన అందరం కూడా రామనామ స్మరణ చేస్తూ ఆ రాముడిని కొలుచుకుని రాముడి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీనివాస రామాలయంలో సోమవారం అయోధ్య శ్రీ బాలరాముని విగ్రహ ఆవిష్కరణ పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సానం రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, మహిళలు సేవలందించారు. అయోధ్యలో ఈరోజు బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన గుడిలో ఉదయం నుంచి కూడా స్వామివారి పూజలు, అలాగే కొంతమంది మన లలితాపాలెం సభ్యులు, ఆ గాయత్రి గుడి సభ్యులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ నగర సంకీర్తన చేయడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మన గుడి దగ్గర దువ్వాసీని గారు వారు అన్నదాతగా నిలిచి ఈరోజు ఈ దువ్వాసీని గారి చేతుల మీదకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వారికి మన భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి, మన కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సు ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇదివరకు కూడా మనకి ఏదైనా కార్యక్రమం జరిగినా ఆయన ఎంతో కృషిగా ఏదోటి ఈ గుడికి చేస్తూ ఉండేవారు. వారికి కూడా ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఉదయం పూటే వచ్చి ఇక్కడ ముగ్గులు పెట్టిన లలిత పారాయణ వాళ్ళకి కానీ మిగతా ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇలాగా అంత అందంగా జరుగుతున్నాయంటే ఈ ఆడవాళ్ళు ఉండబట్టే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి. స్థానిక నందిబొమ్మ సెంటర్లో గల విఘ్నేశ్వర రామాలయంలో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలతో పాటు అభిషేకాలు గావించారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ హిందువుల చిరకాల ఆకాంక్ష అయిన రామ విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరగటం శుభదాయకమన్నారు. శ్రీ విఘ్నేశ్వర రామాలయం నందు ఈరోజు అయోధ్య శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ శుభ సందర్భంగా
విశేష కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాములవారి అభిషేకం, విశేష పూజలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన భారతదేశ హిందువులందరి కోరిక, జీవితకాల కోరిక. ఇది మన హయాంలో, మన సమయంలో ఈ విగ్రహ ప్రతిష్ఠ జరగటం మనందరికీ చాలా సంతోషదాయకం. ఆ రాముల వారి దీవెనలు, చల్లని చూపులు ఈ లోకమంతా ప్రసరించి అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్థానిక 20వ వార్డు సీతారాంపేటలో గల శ్రీ రామాలయం వద్ద ఆలయ కమిటీ అధ్యక్షులు నర్సి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలను ఆలయంలో సోమవారం నిర్వహించారు. మహిళలు శ్రీరాముల వారికి, సీతమ్మ తల్లికి చీర సారెలు అందజేశారు. రామాలయంలో ప్రత్యేక అభిషేకాలు, తులసి పూజలు చేశారు. నంద్యాల కృష్ణమూర్తి దంపతులచే దీపాలంకరణ కార్యక్రమం ప్రారంభించారు. శ్రీరామనామ జపం పెద్ద ఎత్తున చేసి తర్వాత స్వామి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వెలవెల బాబ్జీ, జనసేన నాయకులు వత్తనపల్లి కాశీ, రాజా త్రినాథ్, అయినం బాలకృష్ణ గౌడ, దింటకుర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో 500 సంవత్సరాల హిందువుల కళ భవ్య రామ మందిర నిర్మాణం, మరి ఎందరో మహానుభావుల హిందువుల ప్రాణ త్యాగ ఫలితంగా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పుతో మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రామ్లల్లా విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్న సందర్భంగా తాడేపల్లిగూడెం సీతారాంపేట రామాలయం కమిటీ, మహిళా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇవాళ పొంతుల ముసలమ్మ తల్లికి, చిన్న బలుసులమ్మ తల్లికి, వాసవి మాతకు, నూకాలమ్మ తల్లికి చీరే సారే ఇచ్చి, మాంగాలమ్మ తల్లికి చీరే సారే ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తదనంతరం మరి రామాలయ గుడిలో ప్రత్యేక అభిషేకాలు, దీపాలంకరణ, మరి తులసి పూజ, అలాగే రామనామ జపాన్ని చేస్తూ మరి ప్రత్యేక పూజలు కూడా ఇవాళ రామాలయం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రామశబ్దం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాలు సుఖశాంతులు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండే విధంగా ఉండాలని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవస్థానం 200 సంవత్సరాల పురాతనమైన ఈ దేవస్థానంలో భారతీయుల యొక్క, హిందువుల యొక్క కళ అయినటువంటి అయోధ్య రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రతిష్ఠ జరుగుతున్నది. రామలల్లా అని మన బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఈరోజు జరుగుతున్నది. ఆ శుభ సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో స్థానిక 21వ వార్డు సీతారాంపేట నందు వేయించేస్తున్న సీతారాం భక్త ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో అద్భుతంగా ఈ ఆలయ కమిటీ ప్రత్యేక పూజలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతల నుంచి సీతమ్మ తల్లికి సారెసీరలు, రాముల వారికి సారెసీర తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఈరోజు అద్భుతంగా పూజలు నిర్వహిస్తున్నటువంటి ఆలయ కమిటీని, అలాగే ఆ అయోధ్య రాముని యొక్క ఆశీస్సులతో ఏదైతే ఈ భక్త జనకోటి ఉన్నారో అందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో, శాంతితో అద్భుతమైన జీవితాన్ని గడపాలని ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ నిమిత్తంగా తాడేపల్లిగూడెంలో 20వ వార్డులో ఉన్నటువంటి సీతారాంపేటలో వెలసిన రాముల వారికి గుడిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపాలంకరణ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే సీతమ్మ తల్లి అయోధ్యలో ఉన్నందుకున్న మన అందరం కూడా ఆ అమ్మవారికి సారి నిమిత్తంగా మహిళా కమిటీ వాళ్ళు పెద్ద ఎత్తున సారే, చీర అన్నీ కూడా సమర్పించడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ఉన్న అమ్మవార్లు పొంతుల ముసలమ్మ, చిన్న బలుసులమ్మ, నూకాలమ్మ, మహంకాళమ్మ, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్లకు కూడా ఈ అమ్మవారితో సమానంగా సారి ఇవ్వడం జరిగింది. ఇది సీతారాంపేటలో ఉన్నటువంటి రామాలయం మహిళా కమిటీ వాళ్ళు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులు, మహిళలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.
ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా ఇమ్మని మురళీధర్ వెంకటేశ్వరరావు రమాదేవి దంపతులు వారి కుమారుడు సాయి అభిలాష్ కుమార్తె అశ్రితల సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకం నిర్వహించబడింది. అనంతరం 6 గంటల నుంచి ప్రసాద వితరణ జరిగింది. అలాగే 12 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదము మరియు అన్నసమారాధన దాతలు లయన్ శ్రీ మన ఇమ్మిని మురళీధరన్ వెంకటేశ్వరరావు గారు, వారి ధర్మపత్ని రమాదేవి దంపతులు, వారి కుమారుడు సాయి అభిలాష్, వారి కుమార్తె ఆశ్రిత, వారి కుటుంబ సభ్యులచే ఈరోజు ఉదయం నుంచి ప్రసాద వితరణ, అలాగే మధ్యాహ్నం నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రోజున మన మురళీధర వెంకటేశ్వరరావు గారి జన్మదినోత్సవం కూడా, అలాగే ఆ భగవంతుడు ఆ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి వారి కుటుంబ సభ్యులకి ఆరోగ్యాలను ప్రసాదించాలని, అలాగే ఈ అన్న సమారాధన అన్ని దానంలో కల్లా అన్నదానం గొప్పదానం అంటారు. అలాగే అన్నదానం నిర్వహించడం అన్నది కూడా అందులోని శివాలయంలో అన్నదానం నిర్వహించడం అనేది కూడా ఎంతో ఉత్తమమైనది. అలాగే ఈ అన్నదానం నిర్వహించిన దాతలకు అలాగే వారి కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించి ఇలాగే ఎన్నో అన్నదానాలు చేసే కార్యక్రమ శక్తిని ప్రసాదించాలని ఈ అన్నదాన కమిటీ తరపున కోరి ప్రార్థిస్తున్నాం. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా హౌసింగ్ బోర్డులోని ఆంజనేయ స్వామి గుడి వద్ద లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ ముఖ్య అతిథిగా వచ్చేశారు. బీజేపీ నాయకులు కోట రాంబాబు, అడప రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మనం ఎప్పటి నుంచో ఎదురు చూసే రోజు ఆ క్షణాలు కూడా వచ్చేసాయి. అయోధ్యలో మనం దివ్యమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని మరికొన్ని సెకండ్లో ప్రాణప్రతిష్ఠ చేసుకోబోతున్నాం. మనందరం కూడా ఎంతో ఆనందంగా ఎదురు చూసే రోజు ఈరోజు మనందరికీ ఎంతో సంతోషంగా ఉంది. అయితే మన తాడేపల్లిగూడెం పట్టణం ఈ పరిసర గ్రామాల్లోని ప్రజలందరికీ కూడా అయోధ్య రామ జన్మభూమిలో కూడా స్వయంగా కరసేవలో పాలు పంచుకునే వాళ్ళు అందుకని మనందరికీ ఎంతో అనుబంధం ఉంది. మన ముఖర్జీ గారి నాయకత్వంలో భోగిరెడ్డి శ్రీనివాస్ గారు, పైడికొండల మాణిక్యాలరావు గారు, కోడూరు లక్ష్మీనారాయణ గారు, చాగల్నాటి ఈశ్వరరావు గారు, గొల్లపూడి ద్వారకానాథ్ గారు, ఇలా అనేక మంది ఇక్కడ కరసేవకు ప్రత్యక్షంగా పాలు పంచుకోవడం జరిగింది అయోధ్య వెళ్ళి. కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళతో పాటు కరసేవలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు మనందరి వైపు నుంచి తెలుపుకుంటూ రోజున అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అలాగే బాలరాముని యొక్క విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమాన్నిలో భాగంగా ఈ రోజున తాడేపల్లిగూడెం ఆంజనేయ స్వామి గుడి దగ్గర అక్కడ ప్రతిష్ట జరిగే సమయానికి లైవ్ ద్వారాగా ఇక్కడ రామభక్తులందరికీ కూడా చూపించే విధంగా ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మన అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఎంతమందో ప్రాణత్యాగం చేసిన రామభక్తులకి వాళ్ళకి సంతాపం తెలియజేస్తూ, అలాగే ఈ రోజున మనం 500 సంవత్సరాల కిందటి మన రామ మందిర నిర్మాణం యొక్క నిశ్చయంని ఈ రోజున మనం నెరవేర్చుకోవడం జరిగింది. అలాగే మనం అందరం కూడా ఈరోజు సాయంకాలం ఈ కార్యక్రమం జరిగిన తర్వాత సాయంకాలం అందరూ కూడా ప్రతి ఇంటి యందు దీపావళి మనం ఎలాగైతే జరుపుకుంటామో అదే మాదిరిగా మనందరం కూడా ప్రతి ఇంటిలోనూ కూడా రామ భక్తి శోకములతోటి మన దీపాలు వెలిగించి వెలుతురుతోటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో సోమవారం ఉదయం నుండి విశిష్ట పూజా కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు, ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు, పాఠశాల పిల్లలకు అల్పాహారం, హనుమంతుని జెండా అందించారు. అయోధ్య లైవ్ టెలికాస్ట్ను పెట్టి భక్తులకు చూడటానికి వీలుగా తగు వసతులు ఏర్పాటు చేశారు. Thank you.
బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు కోళ్ల గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ దాతల సహాయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రజ్ఞా స్కూల్ పిల్లలకి మరియు ఉషాబాల స్కూల్ పిల్లలకి మరియు వారి మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు. విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి వారికి తీర్థ ప్రసాదాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 500 సంవత్సరాలుగా హిందువులందరి కళ ఎన్నో మాన ప్రాణ ధన త్యాగాలు కొనర్చి ఈ 500 సంవత్సరాల తర్వాత ఈ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుండగా ప్రతి హిందువు కూడా గర్వించాల్సిన అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఇది. ఉత్సాహంగా రాముని సేవలో పాల్గొంటున్నారు. ప్రతి గ్రామంలోనూ సిటీలోనూ ప్రతి చోట ఇక్కడ అక్కడని కాకుండా రాముల వారి పూజలు జరుగుతున్నాయి. కోలాటాలు భజనలు లలో పాల్గొంటూ హిందూ బంధువులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలాగే చాలా మంది హిందూ ప్రజలందరూ కూడా ప్రసాద వితరణలు అలాగే తమకు తోచిన విధంగా రాముల వారి సేవలో తరిస్తూ ఉన్నారు. స్థానిక యాగర్లపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కన గల ఆంజనేయ స్వామి గుడిలో విగ్రహం జీర్ణ దశలో ఉన్నందున ఆ విగ్రహాన్ని తొలగించారు. అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ట ముహూర్తానికే ఇక్కడ శ్రీ బాల ఆంజనేయ విగ్రహాన్ని అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ న్యాయవాది దశకుమార్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బాలబొమ్మల శ్రీనివాస్, న్యాయవాది కరుటూరి రామకృష్ణ, నండూరి స్వామి, టి సుబ్రహ్మణ్యరాజు, శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం అధ్యక్షులు మాదాసు శ్రీనివాస నాయుడు, యాగర్లపల్లికు చెందిన యాండ్రపు సత్యనారాయణ, ఎజ్జల లక్ష్మయ్య, ఎజ్జల సత్యవతి తదితరులు పాల్గొన్నారు. స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం వారు అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ట పురస్కరించుకొని సోమవారం తెల్లవారుజామున నగర సంకీర్తన చేశారు. శ్రీరామ రక్ష స్తోత్రము, హనుమాన్ చాలీసా, శ్రీరామ కీర్తనలు ఆలపించారు. మధ్యాహ్నం శ్రీరామ కీర్తనలు పాడుకుంటూ వీధులలో తిరిగారు. శ్రీరామ గుణగణాలు ప్రచారం చేశారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో పూతినీడి పద్మ, కోడే భవానీ, రూపా లావణ్య, కాకర్ల శ్రీనివాసరావు, ధనలక్ష్మి, శివరమ్య దంపతులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా సోమవారం బేముడోలు మండలం పాతూరులో అన్న సమారాధన నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశామని లక్కాకుల శ్రీనివాసరావు తెలిపారు. తొలుత రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన చేశారు. ఓకే సీతారాం లక్ష్మణులకు అభయాంజనేయ స్వామికి. అయోధ్యలో భవ్య రామాలయం ఓపెనింగ్ సందర్భంగా బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా పాతూరు గ్రామ పురప్రముఖులందరూ కలిసి పాతూరు గ్రామ ప్రజలందరూ కలిసి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థాపించిన పాతూరు ప్రజలు శ్రీరామచంద్ర ప్రభుకి అదేవిధంగా ప్రతిష్ట కార్యక్రమం చేసిన మోడీ గారు. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఈ పూజలు నిర్వహించారు. శ్రీ సీతారాముల విగ్రహాలకు సంప్రదాయ రీతిలో పూజలు జరిపారు. ఈ పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీరామచంద్ర స్వామివారి అయోధ్య ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద విశేషంగా రామనామ జపం, అలాగే రాముల వారు విగ్రహాలను ఇక్కడ పెట్టి కరెక్ట్గా అదే టైంకి ఇక్కడ అందరూ కూడా
పూజ చేసి అక్షింతలు గట్ట అందరికీ వితరణ చేసి ఈ స్వామివారు దగ్గర ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే సాయంత్రం కూడా ఇక్కడ అందరూ కూడా దీపాలు పెట్టి స్వామివారి ముందర రామవారి ఆశీస్సులు పొందడానికి ఆంజనేయ స్వామి గుడి దగ్గర అందరూ దీపోత్సవం జరుగుతుంది. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా స్థానిక మసీద్ సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకర్ల బాలాజీ సహకారంతో ప్రసాద వితరణ జరిపారు. భక్తులు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నీలపాల దినేష్, నాగేశ్వరరావు, పంతం నాగరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు మన తాడేపల్లిగూడలో మన కాకర్ల బాలాజీ అలాగే పెదకాపు గారు ఈ సారథ్యంలో మన మసీద్ సెంటర్లో వెలసి ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈ యొక్క అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపనని పునర్నించుకొని ఈరోజు 1000 నుంచి 2000 మంది దాకా ప్రసాద వితరణ చేయడం జరిగింది. అందులో భాగంగా అలాగే పానకం మన ఎలా అయితే శ్రీరామనవమికి మనం పానకం ప్రసాదం ఎలాగ మనం అన్నప్రసాదంగా ఇస్తామో అలాగే ఈరోజు కూడా మనం దాన్ని అయోధ్యని మనం స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ యొక్క ప్రసాద వితరణ చేయడం జరిగింది. దీనికి ఇదంతా కార్యక్రమం ఏర్పాటు చేసిన కాకర్ల బాలాజీ అలా కుటుంబానికి ఈ యొక్క శ్రీరాముడు ఆశీస్సులు ఉండాలని అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలు అలాగే ఇక్కడికి విచ్చేసిన మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పిల్లలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి అలాగే దీనికి సహకరించిన స్వీట్స్ రూపంలో మన పెదకాపు గారు కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి ఈ సెంటర్లో వెలసి ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్దకు వచ్చి అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం కీటకజనిత వ్యాధులను తరిమికొట్టడానికి వారంలో ఒకరోజు డ్రైడే ఫ్రైడే పాటించాలని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అవగాహన కల్పించారు. మాధవరం పిహెచ్సి పరిధిలోని వెంకట్రావుపాలెం అప్పారావుపేట గ్రామంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఝాన్సీ, ఎంఎల్హెచ్పి రూతు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు భాస్కరరావు, కాంతారావు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.